నమస్తే ప్రేక్షకులందరికీ జ్ఞానసుధా కార్యక్రమానికి స్వాగతం. ఒత్తిడి, స్ట్రెస్, ప్రెషర్స్ పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైన ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతి పనికి ఒత్తిడి, ఇంట బయట యవ్వనస్తులు కాదు ఎవరు కాదు, ఆడ లేదు మగ లేదు భేదం లేకుండా ప్రతి ఒక్కరి మీద ఈ రోజున చూస్తుంటే ప్రతి ఒక్కరు ఫీల్ అవుతుంది మా మీద ఒత్తిడి ఉందని. మరి ఇలాంటి స్ట్రెస్ని చుట్టూ ఉండే ప్రెషర్స్ నుంచి దూరం చేసుకోవడానికి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, ఎలాంటి సూచనలు మనం పాటించాలి అనేది ఈరోజు మనం చర్చించబోతున్నాం. మరి ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి రాజయోగిని మంజు అక్కయ్య గారు. మరి మంజు అక్కయ్య గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అక్కయ్య గారు నమస్తే. నమస్తే. అక్కయ్య గారు, ముందుగా మీకు జ్ఞానసుధ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. అక్కయ్య గారు, ఈ రోజులు మనకి అంటే కామన్గా పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద, ఆడ లేదు మగ లేదు భేదం లేకుండా ప్రతి ఒక్కరి మీద ఒత్తిడి అనే ఒక స్ట్రెస్. ఏమనంటే నా మీద బోల్డ్ ప్రెషర్స్ ఉన్నాయి, ఇంట్లోని నాకు సుఖం లేకుండా పోతుంది, ఆఫీస్లోని సుఖం లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరు దీని మీదే చాలా అంటే అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు, దాని నుంచి బయటపడట్లేదు. మరి మీరు కొన్ని సూచనలు ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్, స్ట్రెస్ అంటే ఏంటి ఒకటి. ఓకే. రెండోది, చాలా వరకు ప్రపంచంలో జనాలు స్ట్రెస్ నెసెసరీ అనుకుంటారు. అది నెసెసరీనా? కాదు. ఓకే. రెండు. నెంబర్ 3, కొంతమంది స్ట్రెస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుంటారు. ఓకే. స్ట్రెస్ జీవితంలో ఒక అంగం అని అన్నమాట, అది ఉంటుంది అనుకుంటారు. ఓకే. ఇంకా కొంతమంది స్ట్రెస్ ఉంటేనే మనం మన జీవితంలో ఒక పీక్ లెవెల్కి, పీక్ పర్ఫార్మెన్స్కి రీచ్ కావచ్చు. ఇప్పుడు మిమ్మల్ని అలా వదిలిపెట్టేస్తే, ఏ స్ట్రెస్ లేక, ఏ ఒత్తిడి లేక మీరు చేసేటువంటి ఒక కార్యంలో ఎఫిషియెంట్గా చేయగలిగే, లేదా దాని పీక్ పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ ఒక పీక్ లెవెల్కి పోయేదానికి సాధ్యం లేదు అనుకుంటారు. ఓకే. ఇప్పుడు పిల్లల్ని చదువు 90 మార్క్స్ తీసుకురా, 100 మార్క్స్ తీసుకురా, అలా వాళ్ళని ప్రెషరైజ్ చేస్తేనే వాళ్ళు కనీసం 80% తెస్తారు అనే ఒక భావన. ఓకే. ఇలాంటి చాలా భ్రాంతి అనొచ్చు, లేదంటే రాంగ్ నోషన్స్ ఓకే. ఇది జనాలు ఉందన్నమాట. అవునకి. కాకపోతే ప్రెషర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ఇట్ వాస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్, జీవితం ఒక అంగంగా ఉంటే, ఒక భాగంగా ఉంటే, దాని నుంచి బయటపడేదానికి మనం ఎందుకు కష్టపడాలి? స్ట్రెస్ ఉంది అని ఎందుకు కంప్లైంట్ చేయాలి? ఓకే. సో ఇట్ షోస్ దట్ స్ట్రెస్ ఇస్ నాట్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే. జీవితం ఒక భాగం కాదు అది. అది ఏదో ఇప్పుడు బీపీ, డయాబెటీస్ ఇలాంటి రోగాలు వస్తుంది, ఇది కూడా ఒక రోగం లాంటిదే, కైండ్ ఆఫ్ డిసీజ్ అని చెప్పచ్చు. లేదా దిస్ ఈస్ ది కాజ్ ఫర్ సర్టన్ డిసీజెస్. ఓకే. ఇప్పుడు స్ట్రెస్ ఉంటే బీపీ వస్తుంది, స్ట్రెస్ ఉంటే అల్సర్స్ వస్తుంది, స్ట్రెస్ ఉంటే, సో ఇది కొన్ని రోగాల్ని తీసుకొని వచ్చేదానికి ఒక కారణంగా ఉంది. సో ఇట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. రెండోది, ఒకవేళ స్ట్రెస్ ఉండే దానివల్ల ఒక వ్యక్తి పీక్ పర్ఫార్మెన్స్కి పోగలుగుతాడంటే, మరి స్ట్రెస్ నుంచి బయటపడాలి అని ఎందుకు అనుకోవాలి? స్ట్రెస్ ఉంటే మంచిదే కదా. ఓకే. స్ట్రెస్ పోగొట్టుకునే దానికి రిలాక్సేషన్స్ థెరపీస్, రిలాక్సేషన్ టెక్నిక్స్ని వాడడం, డాక్టర్ దగ్గర వెళ్ళడం, యోగా చేయడం, ఇంకొకటి చేయడం, ఇదన్నీ స్ట్రెస్ నుంచి బయటపడేదానికి మరి ఎందుకు మనము కష్టపడాలి? అంటే ఆ టైంలో మోటివేట్ చేయడానికి, నీ మీద ఒత్తిడి ఉంటే నేను చేయగలవు, చెయ్యి, ఎట్లానే చేయను, మోటివేట్ చేయడానికి. దిస్ ఈస్ అ నైస్ థింగ్. సో ఈజ్ స్ట్రెస్ మోటివేటింగ్ పీపుల్? ఓకే. ఓకే. ఇది ఇట్స్ అ క్వశ్చన్. ఈ ప్రశ్నలు వీ హ్యావ్ టు క్లారిఫై అండ్ ఆస్క్ అవర్ సెల్వ్స్. అండ్
సిక్స్త్ థింగ్, స్ట్రెస్ అనేది శారీరకంగా వచ్చేటువంటి విషయమా, మానసికంగా అనుభవించేటువంటి ఒక విషయమా? మానసికంగానే అనుభవిస్తాం ఒత్తిడి. Because stress is not somewhere that we experience in the body. ఓకే. Actually, more than 88% to 90% diseases psychosomatic అన్నమాట. అవునకే. ఇట్ మీన్స్ మైండ్ నుంచి, సైకో మీన్స్ మైండ్ నుంచి వచ్చేటువంటి బాడీలీ డిజీజెస్. అవును. సో ఈ రోజుట్లో జస్ట్ కామన్ హెడేక్కి కూడా డాక్టర్స్ నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తారు. అవును. సో కామన్ హెడేక్ ఇస్ ఆల్సో సమ్వేర్ కనెక్టెడ్ విత్ ద మైండ్. ఓకే. మైండ్ అంటే ద ప్యాటర్న్ ఆఫ్ థాట్స్. ఓకే. ఓకే, ప్రతి మనిషి మనసులో ఒక ఒక ఆలోచన ప్రణాళి ఉంది. అది ఆ ఒక్క సిస్టంలో, ఆ ఒక్క ప్యాటర్న్లో ఎక్కడో తేడా ఉంది కాబట్టి అది శరీరం మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ నోషన్స్, ఇట్స్ జస్ట్ రాంగ్ నోషన్. ఓకే. ఓకే, తప్ప అభిప్రాయాలు అనుకోవచ్చు లేదా భ్రాంతి అనుకోవచ్చు. సో స్ట్రెస్ ఖచ్చితంగా ఒక మనిషి ఉన్నత స్థానానికి వెళ్ళేదానికి, లేక పీక్ పర్ఫార్మెన్స్కి లేదా నార్మల్ లైఫ్కే ఇది అవసరం లేనిది, ఏ విషయంలోనే తోడ్పడదు, అవసరం లేదు. ఓకే, ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏంటి? అందరూ ఒత్తిడి, మీరు చెప్పినట్టు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా స్ట్రెస్ అంటారు. సో ఈవెన్ 5 years old బాయ్ ఐ సీ, మమ్మీ నాకు చాలా టెన్షన్గా ఉంది. ఆ చిన్న అబ్బాయికి టెన్షన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందా, అది ఫీల్ అయి చెప్తున్నాడా లేదా ఎవరు వినిన మాటలు చెప్తున్నాడా అనేది, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో వాట్ ఈస్ ఇట్? వాట్ యాక్చువల్లీ ఈజ్ అ స్ట్రెస్? స్ట్రెస్ అనేది there are 3 words commonly used. ఒకటి స్ట్రెస్, ఒకటి ప్రెషర్ అన్నట్టు, ఒకటి టెన్షన్. సో there are different stages of different levels of feelings. Okay, first thing is tension అనేది వచ్చిపోయేది. I can release the tension. ఇప్పుడు ఇట్లా గట్టిగా పట్టుకుంటాను అనుకోండి, పట్టుకునే వరకు నాకు ఈ నొప్పి ఉంటుంది, తీసేస్తే అది వెళ్ళిపోతుంది. సో టెన్షన్ ఇస్ రిలీజ్డ్, టెన్షన్, ఎందుకంటే అది పోయింది. ప్రెషర్లు అనేది చాలా వరకు బయట నుంచి వస్తుంది, అండ్ ఆ సిచ్యువేషన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి నుంచి వచ్చేటువంటి ప్రెషర్స్ ఉంటాయి, ఆ వ్యక్తి నుంచి వచ్చేది ఆగిపోయిన తర్వాత కామ్ అయిపోతుంది. బట్ వెన్ టెన్షన్ ఈజ్ కాన్స్టెంట్లీ మెయింటైన్డ్, then the pressure becomes more, and pressure is constantly, అది కంటిన్యూస్గా మనం ఎక్స్పీరియన్స్ చేసేసరికి స్ట్రెస్ ఫీల్ అవుతుంది అనమాట. నా వాట్ ఈస్ యాక్చువల్లీ దట్ ఫీలింగ్ ఆఫ్ స్ట్రెస్ అంటే ఇట్స్ మోర్ లైక్ ఇట్స్ అ పెయిన్, ఇట్స్ ఇంటర్నల్ పెయిన్ అనమాట, ఒక ఆంతరిక బాధ అని చెప్పచ్చు. అది ప్రతి ఒక్క మనిషి జీవితం, మీరు శైలి అన్నారు కదా, జీవన శైలి, ఆ జీవన శైలి లో తేడా వచ్చేటప్పటికి ఎక్కడో మన జీవితంలో చేంజ్ తీసుకురావాలి అని చెప్పేదానికోసం ఆ ఒక బాధ ఉత్పన్నమైంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పార్టీకి వెళ్ళారనుకోండి, అక్కడ లేదా ఎవరో ఇంటికి వెళ్ళారు, అక్కడ చాలా మంచి మంచి వెరైటీ ఫుడ్ ఉంది, చాలా టేస్ట్గా చాలా నచ్చే ఒక ఐటెం అక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు అనుకోండి. ఓకే, ఆ లడ్డు ఆ పార్టీలో మీరు 2 తినే జాగాలో 8 తినేసారు అనుకోండి, ఏమవుతుంది? చాలా హెవీగా అనిపిస్తుంది కదా. సో ఎక్కడో అది బాధ కలుగుతుంది, ఎక్కడో మేబీ స్టమక్ అప్సెట్ అవుతుంది, లేదా హెవీనెస్, సో సంథింగ్ అన్కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది కదా. సో ఈ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ it brings a message to you. Okay. So stress is a messenger that comes to tell you that there is something you need to change.
సో ఈ బాధ, ఈ డిస్కంఫర్ట్ ఉంది కదా, అవునకి. అది మనకి ఏదో ఒక సందేశం ఇస్తా ఉంది. ఏం చెప్తా ఉంది? ఒరే బాడీ నాన్న, అంటే నెక్స్ట్ టైం పార్టీకి వెళ్తే ఉమ్, 8 ఎక్కువ తినక. వద్దు 2 చాలు, లేదా ఒకటితో సరిపెట్టుకో. రైట్. సో అదేలా ఈ స్ట్రెస్ అనేది కూడా ఇట్స్ ఇంటర్నల్ పెయిన్. ఉమ్, ఈ ఇంటర్నల్ మెసెంజర్ ఉమ్, మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. ఎక్కడో నీ ఒక థాట్ ప్యాటర్న్లో, ఉమ్, నీ ఒక జీవన శైలిలో ఒక పరివర్తన అవసరం అనే ఒక పెద్ద సందేశంని మనకు అందిస్తుంది. ఓకే. ఈ పరివర్తన మనం చేసుకుంటే ఉమ్. ఫర్ ఎవర్ స్ట్రెస్ నుంచి ఫ్రీ అవుతాం. అంటే పరివర్తన అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు అది చూడట్లేదు. ఫస్ట్ పరివర్తన చేసుకోవాలి, స్ట్రెస్ అనేది తొలగించుకోవాలని కాకుండా, స్ట్రెస్ అనే ఫీల్ వచ్చేటప్పటికి నలుగురు సజెషన్స్ ఎలా ఉంటుందంటే, అంటే ఒక సైకియాట్రిస్ట్ని కలవండి బెటర్ మీకు. ముందుగా అంటే ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేసేది మీరు వెళ్ళి వాళ్ళని కలవండి. అంటే సజెషన్స్ అనుకుంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా తయారంటే ఆ సజెషన్స్ పోయి మెడిసిన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఉన్న అంటే సామాజిక స్పృహ కాస్త వాళ్ళు కోల్పోతున్నారు. ఇంకా దాని నుంచి స్ట్రెస్ ఫ్రీ పక్కన పెడితే వాళ్ళు పేషెంట్స్ అయిపోతున్నారు తొందరగా. ట్రూ. అవును. వాళ్ళు మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. కొంతమంది ఇంకా కొన్ని భ్రాంతులు ఉన్నాయి. స్ట్రెస్ ఉంటే మీరు బాగా రెస్ట్ తీసుకోండి, రెస్ట్ అంటే బాగా నిద్రపోండి, అప్పుడు స్ట్రెస్ వెళ్ళిపోతుంది. అగైన్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? సెకండ్ థింగ్, టేక్ అ హాలిడే, టేక్ అ బ్రేక్. మీరు పని నుంచి, ఇంటూ రెగ్యులర్ రొటీన్ లైఫ్ నుంచి మీరు బ్రేక్ తీసుకోండి. కాశ్మీర్కి వెళ్ళండి, లేదా ఊటీకి వెళ్ళండి, అలా వెళ్ళండి, ఇలా తిరుక్కొని రండి. అప్పుడు మీరు స్ట్రెస్ నుంచి రిలీజ్ అవుతారు. ఇప్పుడు అక్కడ వెళ్ళడమే ఒక స్ట్రెస్ కదండి. వెళ్ళాలి, జర్నీ చేసుకొని వెళ్ళాలి. ఓకే. అండ్ అంత దూరం వెళ్తేను దేని నుంచి నాకు స్ట్రెస్ అవుతా ఉందో ఆ ఆలోచనల పాటు నేను వెళ్తే ఐఎమ్ క్యారింగ్ మై స్ట్రెస్. రైట్. సో ఫిజికలీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను, మెంటల్గా కాకపోతే ఆ విషయాలు ఇంకా మైండ్లో ఉంది కదా. సో అందుకే ఫస్ట్ ఇది మెంటల్ సైనా ఫిజికల్ సైనా. సో బికాస్ స్ట్రెస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు మైండ్. కాబట్టి ఇది ఫిజికల్గా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాని వల్ల ఆ మైండ్లో ఉండే ప్రెషర్, మైండ్లో నేను క్యారీ చేస్తూ ఉండే ఆ ఆలోచనలు మైండ్లోనే ఉంటుంది కదా. మామూలుగా జనాలు అంటారు, మన కొంగులో పాపం కట్టుకుని కాశీ దాకా వెళ్తేను ఏం ప్రయోజనం, కొంగులోనే ఉంటుంది కదా. సో ఐ హావ్ టు రిలీజ్ దిస్. ఇక్కడుండే దాన్ని ముడి కట్టుకోండి, దాన్ని వదిలిపెట్టాలి. సో ఇది నాతో క్యారీ చేసుకుని నేను కాశీ దాకా వెళ్తేను అది నా దగ్గరే ఉంటుంది కదా. సో స్ట్రెస్ని కూడా నాతో క్యారీ చేస్తే మీరు ఊటీకి వెళ్ళండి, స్విట్జర్లాండ్కి వెళ్ళండి, ఇంకెక్కడైనా వెళ్ళండి, బట్ ఐ స్టిల్ క్యారీ మై స్ట్రెస్ విత్ మీ. సో టేకింగ్ అ హాలిడే, టేకింగ్ అ బ్రేక్, is it really going to help your stress? No. Managing your stress or releasing your stress? No. It's a question. Okay. Taking tranquilizers. Okay. Will that really going to help calm your mind? No. ఎందుకంటే ఇలాంటి పిల్స్కి మనం అలవాటు పడే దానివల్ల ఇది ఎక్కడో అన్నిటికీ ఇది కెమికల్ కాబట్టి ఎక్కడో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. But that's not the actual medicine for stress kada. Okay. We have to root out the cause of the stress. Right. దాన్ని మనం రూల్ చేయక జస్ట్ పైగా మనము దానికి మెడిసిన్స్, ఇలా బ్రేక్స్, ఇలా జాగింగ్ చేయండి. ఇంకా కొంతమందికి ఏం చెప్తారంటే, మీకు స్ట్రెస్ లేదనుకోండి, జనాలు అనుకుంటారు అంటే మీరు పని చేయరా, మీరు మంచిగా పని చేస్తే బాగా ఒక 16 hours భోజనం చేసే, నిద్రపోయేకి, నీళ్ళు తాగే కూడా టైం లేనంత పని చేస్తే మీకు స్ట్రెస్ వస్తుంది అంటారు. సో స్ట్రెస్ వచ్చేదానికి మీరు 16 hours పని చేయాలని అవసరం లేదు. పని పాట లేకుండా మీరు ఊరికి కూర్చుని ఉంటే కూడా స్ట్రెస్ రావచ్చు. పని రిలేటెడ్ అనే అవసరం లేదు కదా. సో ఇవన్నీ మీరు యూ హ్యావ్ టు గో ఫర్ అ జాగింగ్, వాక్ చేయండి, జాగ్ చేయండి. ఇవన్నీ గుడ్ ఫర్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అని మెయింటైన్ చేసుకునేకి ఇవన్నీ అవసరం. కాకపోతే ఇది మైండ్ స్ట్రెస్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది ఇది సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ ఇస్ కనెక్టెడ్ విత్ ప్యూర్లీ విత్ ద మైండ్ అన్నమాట.
ఈ మైండ్లీ ప్రెషర్ స్ట్రెస్ ఉంది కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ ద బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మీ బ్రీదింగ్, your respiratory, your digestive system, even your skin get rashes and sometimes, and immunity low aitundi, immunity system in the baada idaitundi, your skeletal system so it totally affects your complete systems body of the different systems of the body. Okay. కాబట్టి మనం ఇది ఫిజికల్గా మనం అది ఫీల్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కడో శారీరకంగా ఉంది స్ట్రెస్ అని అనుకోవడం, ఇది యాక్చువల్లీ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. దాని సీడ్ ఉండేది మైండ్లో. ఓకే, అంటే ఇందాక మీరు మెడిసిన్ అండ్ మోర్ ఓవర్ ఇలాగా హెల్దీ టిప్స్ అని అన్నారు కదా అక్కయ్య. ఇలా చూసుకుంటే ప్రజెంట్ యంగ్ జనరేషన్లో ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ అనే పదానికి వచ్చేటప్పటికి దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే, అంటే తప్పుడు దారిలో వెళ్తున్నారు. డ్రగ్స్ అనేది తీసుకోవడం, ఆల్కహాల్ అనేది తీసుకోవడం ఎక్కువ. ఏంటంటే అంటే టెంపరీ మాకు రిలీఫ్ ఇస్తుంది, ఇది స్ట్రెస్ నుంచి దూరం చేసేస్తుంది అంటున్నారు. కాకపోతే వాళ్ళు అడిక్ట్ అవుతూ ఉంటారు కదా, అంటే స్ట్రెస్ నుంచి దూరం చేసేస్తుంది అంటున్నారు. టెంపరీ స్ట్రెస్ నుంచి వాళ్ళు దూరం కావచ్చు, కాకపోతే పర్మనెంట్ ఒక డిజీజ్కి బానిసలు అవుతున్నారు. ఒక పర్మనెంట్గా ఒక అలవాటుకి వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో యాక్చువల్లీ ఓకే, ఈ నష ఇంటాక్సికేషన్ ఉంటుంది కదా డ్రగ్స్ వల్ల, వాట్ ఎవర్ దే టేక్, దానివల్ల 5 hours 6 hours హాఫ్ అ డే వాళ్ళంతా మర్చిపోవచ్చు. ఈవెన్ తాగుతారు జనాలు, ఆల్కహాల్ తాగుతారు, తాగేదాని వల్ల అంత మర్చిపోతాను అనుకుంటారు. కాకపోతే వాళ్ళ బాధనంతా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో సబ్ కాన్షియస్లీ వాళ్ళకి ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ దీంట్లో వాళ్ళు దాన్ని మర్చికి ట్రై చేయొచ్చు. కాకపోతే మళ్ళీ కాన్షియస్లో వస్తే అదే ఉంది కదా, ఇట్స్ స్టిల్ ఎగ్జిస్ట్. ఇట్స్ లైక్ పుట్టింగ్ ద గార్బేజ్ అండర్ ద కార్పెట్. ఇప్పుడు సడన్ గా మన ఇంట్లో ఎవరు చుట్టాలు వచ్చేసారు, ఇల్లంతా హడావుడిలో ఉందంటే టకటక అంతా చెత్త అంతా వేసేసి దాని మీద నీట్ గా ఒక కార్పెట్ వేసేస్తే వస్తావు, అయ్యో మీ ఇల్లు ఎంత బాగుంది అని తిరిగి చూస్తారు. కాకపోతే చెత్త అంతా కార్పెట్ కింద ఉంది కదా, వాళ్ళు వెళ్ళేంత వరకు ఇది ఇక్కడే మురిగిపోతూ ఉంటుంది. మనమంతా ఈ విషయాల్ని కార్పెట్ కింద తోసేసే విషయం లాంటిది ఇది. బట్ ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్. చెత్త ఉంది కదా, ఇంటి నుంచి బయట పోలేదు కదా. సో దేనివల్ల మీరు కష్టపడుతున్నారో అది మీ బాడీలో మైండ్లో ఉంది, బయట పోలేదు. తాగేనంత మాత్రాన, డ్రగ్స్ తీసుకునేంత మాత్రాన అది టోటలీ ఇరాడికేట్ అయింది, వెళ్ళిపోయింది అని లేదు కదా. ఇంకా ఒక వ్యక్తి స్ట్రెస్ నుంచి ఫ్రీ అయ్యాడని లేదు కదా, హి స్టిల్ హ్యాస్ ద స్ట్రెస్. ఇట్స్ అ పర్మనెంట్ సప్రెషన్ అని కూడా చెప్పచ్చు. ఒకలా పర్మనెంట్గా దాన్ని మర్చిపోయాలంటే సప్రెస్ చేసి పెట్టుకో ఉన్నాను. సో as soon as I release, it డబుల్గా బౌన్స్ అవుతుంది. ఇట్స్ లైక్ అ స్ప్రింగ్. స్ప్రింగ్ని ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటే కొంచెం అది రిలీజ్ అయితేనే స్ప్రింగ్ అప్ అవుతుంది. సో ఇట్స్ లైక్ దట్. ఓకే, ఈ డ్రగ్స్ అండ్ ఇంకా ఆల్కహాల్ అనేది తీసుకోవడంలో ఏంటంటే వాళ్ళే వాళ్ళ డెత్ డేట్ని ఇంకా రాసుకుంటున్నట్టు నీట్గా. దట్స్ సో ట్రూ. అంత మాత్రం కాక దానివల్ల ఇంక వేరే అన్నెసెసరీ ఇష్యూస్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. యాక్సిడెంట్ ప్రాన్స్. ఇప్పుడు తాగి ఒక వ్యక్తి బైక్ నడుపుతున్నాడా, కార్ నడుపుతున్నాడా, అదెంత సేఫ్? డ్రగ్ దీనికి ఇదయ్యి ఒక సోషల్ మన యాక్టివిటీస్లో హౌ కెన్ దట్ పర్సన్ బి యూనో. సో ఇవన్నీ ఇట్స్ నాట్ రైట్. ఒక యాజ్ అ సిటిజన్ ఆఫ్ కంట్రీ లేదా ఒక ఇంట్లో ఒక మంచి మనిషిగా నలుగురికి మన నుంచి పాఠం నేర్చుకుని ఒక ఎగ్జాంపుల్గా మనం సెట్ కాలేము కదా. అది తండ్రి కానీ లేదా ఆ ఇంట్లో హూఎవర్ ఈస్ గోయింగ్ త్రూ ద స్ట్రెస్. ఈ స్ట్రెస్కి ఒక వయసు ఉండాలి అని అవసరం లేదు, ఎందుకంటే ఇది మనసుకి రిలేటెడ్ కాబట్టి ఎనీబడి కెన్ ఎక్స్పీరియన్స్. నౌ వాట్ ఈస్ స్ట్రెస్? ఒకప్పుడు ఈ స్ట్రెస్ అనేది మషీన్స్కి యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో గ్రైండర్ ఉందనుకోండి, లేదా వాషింగ్ మెషిన్ ఉందనుకోండి, ఇట్స్ వెరీ బ్రాండ్ న్యూ మషీన్. ప్రతి మషీన్కి ఒక కెపాసిటీ ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాషింగ్ మెషిన్ తీసుకుంటే ఆ వాషింగ్ మెషిన్కి 15 kilos 12 kilos అంత మీరు లోడ్ వేయచ్చు. ఓకే,
ఇప్పుడు 15 కిలోస్ తీసుకొని మెషిన్కి మీరు డబల్ ద లోడ్ వేయండి, 30 కిలోస్ వేయండి, ఏమవుతుంది? మొత్తానికి మెషిన్ ఖరాబ్ అయ్యి అయిపోతుంది. ఖరాబ్ అయ్యేది తర్వాత, ఫస్ట్ అది తిరగదు, తిరగదు ఆగిపోతుంది. అసలు, ఎందుకంటే అయిపోతుంది. దాని కెపాసిటీ కన్నా డబుల్ లోడ్ మీరు వేశారు కాబట్టి అవును. అది తీసుకోలేకపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మషీన్ ఈజ్ అండర్ స్ట్రెస్ అంటారు. ఓకే. ఇట్స్ ఓవర్లోడెడ్, ఇట్ Okay. కాంట్ వర్క్ ఎనీమోర్. ఓకే. ఓకే, సో లోడ్ని మీరు డిస్లోడ్ చేయలేదు, లోడ్ని తీయాలి. ఓకే. దాని ఎంత కెపాసిటీ ఉందో అంతే, లేదా దానికన్నా 1 కిలో తక్కువ ఉంటే కూడా అది బాగా పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఎక్కువ వేస్తే అది లోడ్ తీసుకోదు. లోడ్ తీసుకోదు. ప్రతి మనిషికి ఒక కెపాసిటీ ఉంది. దెర్ ఆర్ 2 థింగ్స్. ఓకే. ఒక మనిషి తన కెపాసిటీని అర్థం చేసుకున్నాలి. కెపాసిటీ కన్నా ఎక్కువ ఏదైనా థింక్ చేయడము, చేసేదానికి ట్రై చేయడము పోతే స్ట్రెస్ వస్తుంది. ఓకే. ఓకే, ఇప్పుడు మషీన్స్లో కెపాసిటీని ఇంక్రీజ్ చేయగలుగుతామో లేదో అది వేరే సంగతి. కాకపోతే ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ప్రతి మనిషి తన కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోగలుగుతాడు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెపాసిటీ ఏంటి అని తెలుసుకుంటే కదా నా కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకునేది. ఐ డోంట్ నో మై కెపాసిటీ, ఓకే. నేను చేస్తూ పోతాను, కాకపోతే నా లిమిటేషన్స్ నాకు తెలియదు. ఓకే, ఐ వాంట్ టు గివ్ యూ టూ థింగ్స్. ఓకే. దీన్ని ఇంకా మనం డీటెయిల్గా అర్థం చేసుకోవాలి అంటే, సో యాక్చువల్ స్ట్రెస్ అనేది ఏంటి అనేది ఇది కొంచెం వివరంగా మనము నెక్స్ట్ ఎపిసోడ్లో బాగా తెలుసుకుంటాం. కాకపోతే ప్రస్తుతానికి మనము మన కెపాసిటీని ఇంక్రీజ్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెపాసిటీ ఏంటి అనే దాన్ని అర్థం చేసుకునేది చాలా అవసరం. ఎందుకంటే మనం పుట్టేది, మన జీవితం జీవించేది హాయిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఇలా స్ట్రెస్తో, ఇలా బాధపడుతూ, చిరాకుతో జీవించడం వాస్తవంగా లైఫ్ కాదు. కాబట్టి వి నీడ్ టు నో అవర్ లిమిటేషన్స్. అంత ఏం చేయగలుగుతామో అంత హాయిగా చేసుకుంటూ మన జీవితం గడిపేది చాలా ఉత్తమం. చాలా చాలా క్లియర్గా అర్థం చేయించారు అక్కయ్య. ఎందుకంటే ఈ రోజుల్లో, ప్రస్తుత రోజుల్లో మీకు అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఈ స్ట్రెస్ బారిన పడి ఇంకా చాలా వాళ్ళ జీవితంలో చాలా కోల్పోతున్నారు. సో మీలాంటి వాళ్ళు ఏంటంటే ఇచ్చే సూచనలు వాళ్ళు తీసుకొని వాళ్ళ జీవితంలో అవి కనీసం వాళ్ళు ఆచరిస్తే కొంచెం అంటే వీటికి దూరంగా వెళ్ళే ప్రయత్నమైనా వాళ్ళు చేసినట్టు ఉంటుంది. సో ప్రేక్షకులకి, మాకు మంచి సందేశాన్ని అందించారు. ముందుగా మా స్టూడియో తరఫు నుంచి మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, స్ట్రెస్, ఒత్తిడి, ప్రెషర్స్ అనేక రకాలుగా మనుషుల్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఇలాంటి ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. అక్కయ్య గారు మనకి ఎన్నో రకాల విషయాలు చెప్పారు. తిరిగి మరో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం అక్కయ్య గారి నుంచి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.